తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇది షాకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్తో కలిపి 2 వారాల పాటు సినిమా ప్రదర్శనల్ని నిలిపివేస్తున్నారు. అయితే మల్టీప్లెక్స్లు మాత్రం తెరిచే ఉంటాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మే 17వ తేదీ అంటే ఈ శుక్రవారం నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. ఎందుకు ఇలా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు, అందుకు కారణం ఏంటి అని తెలుసుకుంటే, గత కొద్ది నెలలుగా ఆక్యుపెన్సీ రేటు బాగా పడిపోయిందని, బాగా తక్కువగా ప్రేక్షకులు వస్తుండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అలాగే సినిమా ప్రదర్శనల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల 2 వారాల పాటు ఎవరికి వారే స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు చెబుతున్నారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్లు అద్దెలు పెంచితే సినిమా ప్రదర్శనలు కొనసాగిస్తామంటున్నాయి యాజమాన్యాలు. మే నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్లన్నీ ఖాళీగా ఉంటూ కనిపిస్తున్నాయి. దాంతో రోజువారీ మెయింటెనెన్స్ అలాగే సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టంగా మారింది. దాంతో 10 రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. సినిమాల విడుదల లేకపోవడం వల్ల థియేటర్లు నిర్వహణ వ్యవహారం కష్టంగా మారింది. దాంతో 10 రోజుల పాటు సింగిల్ థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ది అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్కు లేకపోవటం, జనాలు చిన్న సినిమాలు చూడటానికి థియేటర్స్కు రాకపోవటం, ఓటీటీలు, ఎలక్షన్లు ఇవన్నీ ఈ పరిస్థితికి కారణం అని చెబుతూ వస్తున్నారు. ఇక మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.